దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణకు కాబోయే సీఎంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఉన్నారు. రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గ కూర్పు గురించి మంతనాలు జరుగుతున్నాయి. వరుసగా ఢిల్లీ పెద్దలు కలుస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం 5 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఏఐసీసీ పెద్దలను రాహుల్ ఆహ్వానించడం జరిగింది. అయితే అనంతరం మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఢిల్లీలో మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు బెర్త్ కన్ఫర్మ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కీలక శాఖ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో మేము ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలందరూ కూడా కలుసుకోవడానికి రావటం జరిగింది. అందులో భాగంగానే డీకే గారిని కూడా కలవటం జరిగింది. అనేది ఏమి లేదు, వారికి మొత్తం పూర్తి స్థాయి వివరాలు తెలుసు. మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం. చాలా మంది నేతలు వారి అభిప్రాయాలు చెప్తున్నారు. కొంతమంది సీఎం రేస్ లో ఉన్నామంటున్నారు, మరి కొంతమంది ఏమో మంత్రులు ఆశిస్తున్నారు. మీది ఎట్లా ఉండబోతుంది అంటే? ఇప్పుడు మా ప్రజాస్వామికమైన పార్టీ ఇది రీజనల్ పార్టీ కాదు, నేషనల్ లెవెల్ పార్టీ. ఆ పార్టీ నిర్ణయాలు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తారు. ఆ నమ్మకంతోనే మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ లాయల్ వర్కర్గా, నాయకుడిగా ఈరోజు మేము ముందుకు వెళ్ళటం. స్పీకర్ పదవి ఇస్తున్నారని ప్రతిపాదన ఏదో వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి, ఇది వాస్తవం? అది కేవలం ఊహాగానాలు, వార్తలు మాత్రమే. సార్, రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా? మిగతా మంత్రివర్గం సంబంధించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం నేను ఎట్లా చెప్పాలా సార్? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం చేస్తుంది, అది ఇప్పటివరకు తెలుసు. మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఎందుకంటే గతంలోనే మీరు మంత్రిగా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తే వచ్చేది లేదు, వద్దనుకుంటే రాదు లేదు. ఈరోజు ఆశించేవారు అందరూ ఆశిస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంతో మేము ఉంటాం. ప్రజా వ్యతిరేక పాలన జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ప్రజల పాలన రాబోతుంది. ప్రజల పాలన వస్తుంది, ప్రజా సంక్షేమం జరుగుతుంది. ప్రజల కోసం మేమంతా ముందుండి గడిచిన 10 సంవత్సరాలు ఏ తెలంగాణ కావాలనుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ తెలంగాణ రాలేదు. ఈరోజు వచ్చింది, ప్రజల కోసం వచ్చే తెలంగాణ వచ్చింది. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ప్రజాపాలన జరిగి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల గోస, 60 సంవత్సరాలు తెలంగాణ కోసం గోసపడితే 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గోస పెట్టిండు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రమంతా సంతోషంగా కాంగ్రెస్ వచ్చింది, ప్రజల పాలన వచ్చిందనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు ప్రజలలో ఉంది. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రేపు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని వాళ్ళ కోసమే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తప్పకుండా అవకాశాన్ని బట్టి తప్పకుండా మల్రెడ్డి రంగారెడ్డి ఈజ్ వెరీ సీనియర్, డెఫినెట్లీ తప్పకుండా అలాంటి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను.
సార్ ఈ రోజు ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా? సాయంత్రం మాట్లాడతాను. క్యాబినెట్ కూర్పు మాట్లాడారు సాయంత్రం సార్ ఏం చెప్పారు? సీనియర్ గా మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద యాత్రలు కూడా కాంగ్రెస్ చేశారు. పార్టీకి ఏం కోరారు డీకే శివకుమార్ గారు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పనిచేసిన నాయకులందరికీ, అభిమానులకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు.